సో ముందుగా మామిడి గారు మీతో నేను స్టార్ట్ చేస్తాను. సో పలు సందర్భాల్లో ఇలా పాకిస్తాన్ మీద వీళ్ళు ప్రేమను వ్యక్తపరచడం, పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయని, తర్వాత పాకిస్తాన్తో ట్రేడ్ ఓపెన్ చేస్తామని, తర్వాత మెడికల్ టూరిజం కోసం ఎందుకు ప్రతిసారి పాక్ అని పాక్ గురించి మాట్లాడుతూ ఆ ప్రేమను ఒలకబోసే ప్రయత్నం, అండ్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూడా అటు పాకిస్తాన్ ప్రేమాయణం. సో ఇదంతా ఎలాంటి సినేరియోగా మనం అర్థం చేసుకోవాలి? అంటే ఈరోజు కాంగ్రెస్ అన్నది వాళ్ళకు ఓట్ బ్యాంక్ అంతా కూడాను మైనారిటీస్, ముఖ్యంగా ముస్లిమ్స్ దగ్గర నుంచే వాళ్ళకు వస్తున్నది. ముస్లిం ఓట్ బ్యాంక్ తీసేశారంటే లిటరల్ గా కాంగ్రెస్ కి గతంలో ఉన్నట్టు వాళ్ళకు బీసీ ఓట్లు కావచ్చు, లేదా మనకు షెడ్యూల్ ట్రైబ్ ఓట్స్ కావచ్చు, అవన్నీ కూడాను కాంగ్రెస్ నుంచి పోయినాయి. ఇప్పుడు ముస్లిం పార్టీ అనడంలో ఎటువంటి తప్పు లేదు మనకు. ఎందుకంటే ఆఖరికి ఈవెన్ రాహుల్ గాంధీ కూడా వయనాడు వెళ్లి గెలవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి పట్టిందంటే ఒక ముస్లిం మాత్రమే వాళ్ళకి ఓటు వేస్తున్నారు. వాళ్ళలో కూడా ముస్లింలలో కూడా మనకు రీజనల్ పార్టీస్ కి ఓట్లు వేస్తున్న వాళ్ళు కాంగ్రెస్ కి వేయట్లేదు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వెస్ట్ బెంగాల్ లో చూసాము, ఆవిడ మమతా బెనర్జీకే వెళ్తాయి. అలాగే మనకు ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ పార్టీకి, అఖిలేష్ యాదవ్ వాళ్ళకే ఓట్లు పడుతున్నాయి. కాబట్టి వాళ్ళతోటి లోపాయకారు ఒప్పందం చేసుకుని ఓట్లు స్ప్లిట్ అవ్వకుండా 1-6 సీట్లు తీసుకొని, ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు చాలా తక్కువ సీట్లు వాళ్ళకు కాంగ్రెస్ నేషనల్ పార్టీ అనేటువంటి కాంగ్రెస్ కి ఏదో తూతూ మంత్రంగా కొన్ని సీట్లు ఇచ్చి మిగతా అంతా అఖిలేష్ ఉంచుకున్నాడు. సో అటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ది. కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ ని వాళ్ళు కొంచెం మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పాకిస్తాన్ ని పొగిడితే కనుక వీళ్ళందరూ సంతోషిస్తారు అన్నటువంటి ఒక భావజాలంతో వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే చెప్పకనే కాంగ్రెస్ ఇది ఒప్పుకుంటోంది, భారతదేశంలో ఉన్న ముస్లింస్ వీళ్ళు పాకిస్తాన్ మీద వీళ్ళకు సఖ్యత గాని, వీళ్లకు ప్రేమ గాని ఎక్కువ ఉంది అని చెప్పి కాంగ్రెస్ ఒప్పుకుంటుంది. కాబట్టి వీళ్ళు ఇటువంటి ఒక అపీజ్మెంట్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు. ఈ రోజు విషయం కాదు ఇది. నాంది నుంచి కూడా మనకు జవహర్లాల్ నెహ్రూ గారి సమయం నుంచి కూడా ఇదే జరుగుతున్నది. మనకు పార్టిషన్ అప్పుడు ఎన్నో అంశాలు మనం అప్పుడే సమస్యలను పరిష్కరించవలసింది, కానీ నెహ్రూ పాకిస్తాన్ పక్షాన ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ ముఖ్యమైనది ఏంటంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మనకు ఫ్రాంటియర్ గాంధీ అని ఉండేవారు. ఆయన ఇప్పుడు ఏదైతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటున్నామో దాన్ని అప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ అని పిలిచేవారు. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది. బ్రిటిష్ యొక్క పార్టిషన్ ప్లాన్ ప్రకారం ఏంటంటే ఎక్కడెక్కడ కాంగ్రెస్ ఉందో అది భారతదేశం అవుతుంది, ఎక్కడ ముస్లిం లీగ్ మెజారిటీలో ఉందో అక్కడంతా పాకిస్తాన్ అవుతుందని వాళ్ళు నిర్ణయించారు. అక్కడ అదే పనిగా దాన్ని మళ్ళీ పాకిస్తాన్కి ఇవ్వాలి అని నెహ్రూ యొక్క ఆలోచన ఆయన ఎక్స్ప్రెస్ చేయడంతో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కి గాంధీకి నెహ్రూకి విభేదాలు రావడంతో ఆయన అక్కడ కంటెస్ట్ కూడా చేయలేదు. కాంగ్రెస్ కానీ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కానీ వీళ్ళెవరు కూడా ఎన్నికలు కంటెస్ట్ చేయలేదు 1946 లో. అప్పుడు ముస్లిం లీగ్ వీళ్ళు బాయ్కాట్ చేశారు. కాబట్టి ఎవరు ఓటేశారో ఏం ఓటేశారో దాన్ని ఎంత రిగ్గింగ్ జరిగిందో ఎవరికి తెలియదు, వాళ్ళు గెలిచారు. గెలవడంతో పాకిస్తాన్ లో భాగంగా ఇచ్చేశారు వాళ్ళు. అప్పుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని తోడేళ్ల ముందర మీరు పారేస్తున్నారు, మా జీవితాన్ని నాశనం చేస్తున్నారు మీరు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. గాంధీ గారు నెహ్రూ గారు ఇద్దరు ఆయన్ని పిలిచి, నువ్వు కనుక పాకిస్తాన్ లో చేరి జిన్నాని సపోర్ట్ చేయకపోతే, జిన్నా చిన్న దేశం, అది ఆ చిన్న దేశం సస్టైన్ అవ్వలేదు, దానికి చాలా వనరులు కావాలి, మీ దగ్గర చాలా వనరులు ఉన్నాయి, కాబట్టి నువ్వు నెహ్రూ జిన్నాని సపోర్ట్ చేసి నువ్వు దాంట్లో చేరు, అక్కడే ఉండు అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా కితాబ్ చెప్పి మళ్ళీ పంపించారు. అంటే పాకిస్తాన్ బతకాలి, పాకిస్తాన్ బాగా ఉండాలి, బాగా డెవలప్ అవ్వాలి అన్న ఆలోచన జిన్నా కంటే ఎక్కువ వీళ్లకు ఉంది. అప్పటి నుంచి నడుస్తుంది, ఈరోజు కొత్త విషయం కాదు. తర్వాత కూడా 1950 ఆ ప్రాంతంలో నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ అని కూడా పెట్టుకున్నారు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ పెట్టుకుని, అంటే హిందువులు అక్కడి నుంచి రానక్కర్లేదు, అక్కడే ఉండండి. మన గాంధీ గారు కూడా అది చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ నోవాక్ అలీ మన ఈరోజు బంగ్లాదేశ్ లో ఉంది, అక్కడ కూడా ఆయన వెళ్ళే ఉద్యమంలో కూడా ఇక్కడి నుంచి ముస్లింస్ అక్కడికి వెళ్ళకూడదు, అక్కడి నుంచి హిందువులు ఇక్కడ రాకూడదు అని వీళ్ళందరూ ప్రయత్నాలు చేశారు అప్పుడు. సో మనం చూస్తే కనుక ఈ రోజు మన పాకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా గుజరాత్ నుంచి తీసుకొని మనం రాజస్థాన్, అలాగే పంజాబ్, అలాగే మనకు జమ్మూ కాశ్మీర్, ఇక్కడ ఎక్కడా కూడాను ముస్లింస్ ఉండరు. అంటే నేటివ్ ముస్లింస్ లేరు, వాళ్ళందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. సరే
వచ్చి ఉద్యోగాలకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో కానీ అక్కడ ఉన్నటువంటి తరతరాలుగా ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. కానీ బెంగాల్లో, అస్సాంలో మాత్రం ఇప్పటికి కూడా తరతరాలుగా ఉంటున్న ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ఓకే. సో దీనికి అంతటికీ కారణం నెహ్రూ పాలసీస్. అప్పుడు మనం ఇది అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఎలా చేశారు. పాకిస్తాన్ తో మాకు యుద్ధం లేదు అని చెప్పి వదిలేయడం, జమ్మూ కాశ్మీర్ ని అదే పనిగా యుద్ధం, మన జమ్మూ కాశ్మీర్ యుద్ధం 1947-48లో వచ్చినటువంటి యుద్ధం తర్వాత సీజ్ ఫైర్ ఎప్పుడు డిక్లేర్ చేశారు? షేక్ అబ్దుల్లా ఎప్పుడైతే నా అధీనంలో ఉండి నేను కంట్రోల్ చేయగినటువంటి ప్రాంతాలు మన దగ్గర వచ్చేసాయి, మిగతా ప్రాంతాల్లో నన్ను ఎవరు గౌరవించరు, అక్కడ నేను వాళ్ళకు నేతను కాదు కాబట్టి అది పాకిస్తాన్కి ఇచ్చేసేయి అన్న తర్వాత వీళ్ళు యునైటెడ్ నేషన్స్ కి వెళ్ళి సీజ్ ఫైర్ డిక్లేర్ చేసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఈ రోజు మనం చూస్తున్నాం. అప్పుడు సీజ్ ఫైర్ లైనర్ అనేవాళ్ళు, సిఎఫ్ఎల్ అనేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు దాన్ని లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం మనం. అది తయారై అవడానికి కారణము నెహ్రూ, షేక్ అబ్దుల్లా ఇద్దరు కలిసి ఇది మన పరిధిలో లేదు, వాళ్ళకి ఇచ్చేద్దాం పాకిస్తాన్ అని ఇచ్చేశారు. ఈ రోజు జేకే ఏదంటున్నామో ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని పాకిస్తాన్ అంటుందో ఆ ప్రాంతం అంతా కూడా వీళ్ళే ఇచ్చేశారు. ఎందుకంటే కాశ్మీరీ భాష మాట్లాడే గ్రామాలన్నీ మన దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నది పంజాబీ, సరాయికి, డోగ్రీ మాట్లాడే ప్రాంతాలు మాత్రమే పాకిస్తాన్ కబ్జాలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద నాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు అని చెప్పి షేక్ అబ్దుల్లా ఇచ్చేయమంటే ఇచ్చేశారు. సో అందుకని ఇది వీళ్ళ చరిత్ర నెహ్రూ కాలం నుంచి చూస్తే కనుక ఇదే ఉండదు. ఈవెన్ ఇందిరాగాంధీ గారు అంత అద్భుతమైనటువంటి యుద్ధం చేసి 1971లో బంగ్లాదేశ్ ని తయారు చేసినప్పుడు కూడా మనము చాలా మార్పులు చేసి ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ 50% పైబడి హిందూ ప్రజా పాపులేషన్ ఉన్నటువంటి సిల్హట్ ని మన దగ్గర కలిపేసుకొని ఉండొచ్చు, చేయలేదు. అలాగే మనకు చికెన్స్ కారిడోర్, చికెన్ స్నెక్ అంటాం మనము, సిలిగురి కారిడోర్ 25 కిలోమీటర్లు మాత్రమే. ఇటు చూస్తే నేపాల్, ఇటు చూస్తే బంగ్లాదేశ్. మనం ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి. అక్కడ అప్పుడే ఆ సమస్యను పరిష్కరించి ఉండొచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా భారతదేశం విలీనం చేసుకొని ఉండొచ్చు, కానీ చేయలేదు. మూడవది 93,000 మంది పాకిస్తానీ సైనికులు మనం వాళ్ళని అరెస్ట్ చేసి మన అధీనంలో తీసుకున్నాం. దీనికి బదులుగా కనీసం వాళ్ళు ఆక్రమించుకున్న జమ్మూ కాశ్మీర్ లో ఒక్క అంగుళం మనకు తిరిగి ఇవ్వలేదు. వాళ్ళు వాళ్ళ భూభాగం అడగట్లేదు, కనీసం మన భూభాగం వాళ్ళ కబ్జాలో ఉన్నది మనం వెనక్కి తీసుకొని ఉండొచ్చు. చాలా కీలకమైంది. 1965 యుద్ధంలో ఎన్నో వందల మంది మన సైనికులు బలిదానం ఇచ్చి హాజీ పీర్ పాస్ అన్నది మనం జయించాము. హాజీ పీర్ పాస్ జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్ళడానికి 2వ దారి. అది ఇప్పుడు ఉన్నది ఏకైక దారి రాంబండ్ గాజీగుండ్ దారి ఏదైతే ఉన్నదో ఇది ఒకటే ఉన్నది. అక్కడ జవహర్లాల్ నెహ్రూ టనల్ ఉంది. ఇప్పుడు మోదీ గారు వచ్చాక చినాని టనల్ ఒకటి కట్టారు, 2 సొరంగాలు ఉన్నాయి. ఇది ఒక్కటే దారి ఉన్నది మనకు కాశ్మీర్కి వెళ్ళడానికి. మనం కనుక హాజీపీర్ ని తీసుకొని ఉంటే కనుక మనకు 2వ దారి ఉండేది మనకి. ప్లస్ పాకిస్తాన్ ఈ రోజు రజౌరీ, పూంచ్ లో చేస్తున్నటువంటి టెర్రరిజం అంతా కూడా ఆపుండొచ్చు మనం. దౌర్భాగ్యవశాత్తు ఏం మార్పులు చేయకుండా వాళ్ళని అలాగే 93,000 మందిని వెనక్కి పంపించడం. మోదీ గారు ఈ ఎన్నికల్లో కూడా ఆయన చెప్పారు, పంజాబ్ లో ఎన్నికల్లో మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఏంటంటే, నేను అప్పుడు ప్రధానిగా ఉంటే మన కర్తార్పూర్ కారిడోర్ ని నేను భారతదేశంలో విలీనం చేసి ఉండేవాడిని. అన్నమన్నటి వరకు కూడాను దుర్బిణిలో మనం టెలిస్కోప్ లో ఆ గురుద్వారా చూసి నమస్కారం పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండింది. ఇందిరాగాంధీ అప్పుడు ఆ సమస్యను ఎప్పుడో పరిష్కరించి ఉండవచ్చు, చేయలేదు ఆవిడ చెప్పి ఆయన చెప్పారు. కాబట్టి వీళ్ళ చరిత్రలోనే, కాంగ్రెస్ చరిత్రలోనే పాకిస్తాన్ అపీజ్మెంట్ అన్నది వీళ్ళ నరనరాల్లో ఉన్నది. అంటే మామిడి గారు మీరు అన్న ప్రకారం చూస్తే ఓకే, ఇది నరనరాల్లో ఉంది. సో జవహర్లాల్ నెహ్రూ సమయం నుంచే పాలసీస్లోనే ఉంది, ఓకే. బట్ ఇప్పుడున్న నేతలు సో వంశపారంపర్యంగా వాళ్ళు మాట్లాడిన మిగతా నేతలన్నా కనీసం అలర్ట్గా ఉండాలి కదా, ఇటువంటి మాటలు మాట్లాడొద్దు అనే పరిస్థితిలో ఉండాలి కదా. బట్ వాళ్ళు కూడా అలా లేకుండా ఇలా ఇదంతా ఎలా ఉంటుంది మరి సిచ్యువేషన్? యథా రాజా తథా ప్రజ. అలా ఉంటే వీళ్ళు అలాగే మాట్లాడతారు కదా. నేతలు ఏం చెప్తే వీళ్ళు అలాగే మాట్లాడతారు. మనం ఫర్ ఇన్స్టెన్స్ మనకు ముంబై బేస్డ్ ఒక నేత, ఆయన పేరు మర్చిపోతున్నాను, మనకు మన ఆర్మీ చీఫ్ ని ఆయన సడక్కా గుండా అంటాడు, ప్లస్ ప్రూఫ్ చూపించమంటాడు సర్జికల్ స్ట్రైక్స్ కి. అతను కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇప్పుడు అతనే శివసేన, మన షిండే శివసేనలో చేరాడు. అతను కాంగ్రెస్ తిడుతున్నాడు. అందుకే కాంగ్రెస్ లో ఉంటే పాకిస్తాన్ వెనకేసుకొచ్చి భారతదేశాన్ని తిడుతూ ముస్లింలను అపీస్ చేయడం అన్నదే వాళ్ళ ఫార్ములా. వాళ్ళు ఎవరున్నా ఆ పార్టీలో ఎవరున్నా ఇదే చేయక తప్పదు. వాళ్ళు చేయకపోతే వాళ్ళు అక్కడ ఉండలేరు, ఆ పార్టీలో ఉండలేరు. ఇది పరిస్థితి వాళ్ళు. రెండవది
ఫరూక్ అబ్దుల్లా లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు వేర్పాటువాదం ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకు 3 నాలికలు ఉంటాయి. కాశ్మీర్ వ్యాలీలో భారత వ్యతిరేకంగా మాట్లాడతారు, ఓట్లు దుండుకుంటారు. జమ్మూలో వెళ్ళినప్పుడు మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఆర్టికల్ 370 ఉండాలి, ఇంకా ఎక్కువ హక్కులు రావాలి, 1956లో ఉన్నటువంటి పరిస్థితి రావాలి. 1956లో ఏముండేది, జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రధానమంత్రి ఉండేవాడు. సో ఆ స్టేటస్ మనకు కావాలి అంటూ జమ్మూ వాళ్లకు 2వ నాలిక వాళ్ళు మాట్లాడేవాడు. ఢిల్లీకి వస్తే మాత్రం మేమున్నాం కాబట్టి ఈరోజు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఉంది, మేము పవర్లో లేకపోతే కనుక ఇది పాకిస్తాన్ కబ్జా చేసుకుంటుంది అని 3వ నాలిక. ఢిల్లీలో వాజ్పేయి గారి శ్రద్ధాంజలి వచ్చినప్పుడు భారత్ మాతాకి జై అని గొప్పగా అరిచాడు ఫరూక్ అబ్దుల్లా. ఫరూక్ అబ్దుల్లా ఆర్టికల్ 370 అధికరణ గురించి ఆయన అడిగితే కనుక ఆర్టికల్ 370ని నువ్వు ముట్టావంటే కనుక మళ్ళీ జమ్మూ కాశ్మీర్ అన్నది అంటే మీరు కాదు, మోదీ తర్వాత ఎన్ని తరాలు వచ్చినా కానీ దాన్ని ఎవరు ముట్టలేరు, ఒకవేళ ముడితే కనుక పాకిస్తాన్ భారతదేశంలో ఉండదు అని చెప్పాడు. రెండవది పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ వెనక్కి తీసుకోవాలి అని మనం అందరూ అంటున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారంటే క్యా ఆప్కా బాప్ కా జమీన్ హై క్యా అన్నాడు. మీ నాన్నదా, మీ నాన్న సొత్తా అది అని అన్నాడు. అవును, నా నాన్న సొత్తుదే అది, నాదే సొత్తు అది. అంటే ఇంత బేసిక్ అవగాహన కూడా, అంటే వాళ్ళు ఎంత పాకిస్తాన్ ని కట్టర్ సపోర్ట్ చేస్తారో మనం అర్థం చేసుకోవాలి. మూడవది ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన అన్నది ఏంటంటే వాళ్ళకి ఆ న్యూక్లియర్ బాంబ్స్, ఆటమ్ బాంబ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మనం పెట్టుకోకూడదు, చర్చలు చేయాలి అన్నట్టు ఆయన. పాకిస్తాన్ గాజులు దొడుకోలేదు అంటున్నారు. గాజులు దొరుకోలేదు అంటారు. అంటే మన దగ్గర లేదా బాంబులు, గాజులు దొడుకున్నావా? సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చాం, బాలాకోట్లో కొట్టొచ్చాం, ఊడి తర్వాత మనం వెళ్ళి సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చాం, బాలాకోట్లో కొట్టొచ్చాం. పాకిస్తాన్ ఏం పీక్కలేదు, ఏం చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ మాజీ ఆర్మీ చీఫ్ మనకు కమర్ జావేద్ బాజ్వా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఆ భారతదేశంతో యుద్ధమా, నీకేమైనా మజాకా ఉందా, నీకేమైనా కలలు కంటున్నావా నువ్వు, మనకు మన ట్రక్కులకి మన బస్సులకి ముందుకు తీసుకెళ్ళడానికి డీజిల్ లేదు మన దగ్గర, భారతదేశంతో ఏమి యుద్ధం చేస్తాం మనం అని చెప్పాడు. అవును, ఎగ్జాక్ట్లీ. అటువంటి దేశాన్ని వీళ్ళు, అది చాలా పెద్ద దేశం, చాలా గొప్ప దేశం, మనల్ని కొట్టేస్తుంది, మనం చాలా దెబ్బతింటాం వాళ్ళతోటి అంటూ వీళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇవంతా కూడా ఏంటంటే కనుక ఈ ముస్లిం అపీజ్మెంట్ ప్లస్ ఈ భారత విరోధ భావజాలం ఉన్నటువంటి వాళ్లే ఇటువంటి ప్రవర్తన చేస్తారు. చాలా దౌర్భాగ్యమైన విషయం. శశి థరూర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి భాషలే మాట్లాడతారు. అదే శశి థరూర్ కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చాక వేరే మాట కాబట్టి అందుకని వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వాళ్ళకి గతి లేదు, ఇలాగే పడక తప్పదు. అది ఆ DNA లో ఉన్నది అనడానికే నేను చరిత్ర చెప్పాను. నెహ్రూ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి వీళ్ళ నైజంలో ఎలా ఉన్నది అన్న విషయం నేను చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.